రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను చూచినప్పుడు మనమందరము కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రొత్త కీర్తన పాడతామంట. ఎందుకంటే ఏదైనా ఒకటి నీ జీవితంలో ఇక జరగదు అనుకున్నది జరగటం అంటే అద్భుతమే, ఆశ్చర్యమే. నీ జీవితంలో నీవు సాధించలేను అనుకున్నది, లేక నాకు ఎన్నటికీ అది కలగానే మిగిలిపోతుంది అనేది నిజముగా నీ జీవితంలో జరిగినప్పుడు సంతోషంతో నీ యొక్క నోట నుండి కీర్తన అనేది వస్తుంది, పాట అనేది వస్తుంది, స్తుతి అనేది వస్తుంది, ఆరాధన అనేది వస్తుంది. అలాంటి కార్యాలు చేయువాడే దేవుడు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో నీ కన్నులారా నీవు చూచినప్పుడు నీవు ఆయనను స్తుతిస్తావు. నీ నోటికి వచ్చినట్లు ఆయనను స్తుతించేటువంటి పదజాలము నీ నోటి వెంట వచ్చేస్తుంది. మంచి పదజాలము, ఆయన్ను ఘనపరిచేటువంటి పదజాలము, లేక ఆయనకున్న నామములను ఎత్తిపట్టి నీవు కీర్తించుట, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అనుభవపూర్వకంగా నీవు ఆశ్చర్య కార్యములను తెలుసుకున్నావు కాబట్టి. ఇక ఆ ఆనందము పట్టరాని ఆనందము, సంతోషము. కాబట్టి దాని నుండి నీ యొక్క నోటి వెంట స్తుతి అనేది నిరాటంకంగా వస్తూనే ఉంది. అలాగే దేవుడు శక్తివంతుడు. ఆయన దక్షిణ హస్తమే, ఆయన పరిశుద్ధ బాహువే ఆయనకు విజయము కలుగజేస్తుంది. దేవుడికి లోబడనిది అంటూ ఏదీ లేదు, ఆయన విజయము సాధించలేనిది అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కటి ఆయనకు లోబడాల్సిందే. సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయన చేతిలో నశింపబడవలసిందే, లేక జయింపబడవలసిందే. ఎందుకంటే అపవాది కొన్నిటిని మనకు మాయగా చూపించి వీటిని మీరు జయించలేరు, ఇది మీ వల్ల కాదు, ఇవి మీ మీద విజయం సాధిస్తాయి అనేంతగా మనలను భ్రమింపజేస్తూ ఉంటాడు. అయితే ఆ అపవాది యొక్క చెరలో నుంచి ధైర్యంగా మనము అడుగులు ముందుకు వేసి విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. ఎప్పుడైతే నీవు ఆ విశ్వాసము నీలో ఆవగింజంత ఉంచుకొని కూడా ముందడుగు వేస్తావో, దేవుని యొక్క బలమైన దక్షిణ హస్తము ఆయనకి ఎలాగ విజయం కలుగజేస్తుందో అలాగే నీకు కూడా నీ జీవితంలో విజయాలను కలుగజేస్తుంది. ఒక్క దానిలో కూడా నీవు అపజయం పాలవ్వటం అనేది ఉండదు. ఎందుకంటే మరి దేవుడు ప్రతి దానిలోనూ విజయం సాధిస్తాడు, ప్రతి యుద్ధములోనూ ఆయన విజయాన్ని చూస్తాడు. కాబట్టి నీవు ఆయనను నమ్ముకొని ఆశ్రయించి ఆయన నీకు తోడుగా ఉంటే నీవు కూడా ప్రతి యుద్ధంలోనూ విజయం సాధిస్తావు. రాజైన దావీదు తాను చేసిన ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోకపోవటానికి గల కారణము ఇదే. దేవుని యొక్క దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు దావీదుకు ఎన్నడూ తోడుగానే ఉన్నది. ఎందుకంటే ఆయన గూర్చి, ఆయన ఆశ్చర్య కార్యాలు గూర్చి క్రొత్త కీర్తనలు అనేకములు పాడాడు ఆయన. అందుకనే ఆయన యొక్క దక్షిణ హస్తం, పరిశుద్ధ బాహువు తోడుగా వచ్చి విజయాన్ని అతని జీవితంలో ప్రతి యుద్ధంలోనూ, పోరాటంలోనూ, జీవిత సమస్యలలోనూ కలుగజేసి మరి దేవుని కుమారుడే దావీదు కుమారుడుగా అనిపించుకునేటువంటి ధన్యతను దావీదు భక్తుడు పొంది ఉన్నాడు. ఇలాంటి ధన్యత మనందరము కూడా పొందుకుందాము. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను గురించి క్రొత్త కీర్తనలు పాడుదాము. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు మనకు కూడా విజయం కలుగజేసి ప్రతి పరిస్థితి మీద మనం విజయం సాధించి విజయవంతమైన విశ్వాస వీరులుగానే, దేవుని నామాన్ని ఘనపరిచే వారంగానే ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో జీవిద్దాము. శక్తి ఆయన నుంచి పొందుకుందాం, సామర్థ్యం ఆయన నుంచి పొందుకుందాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటివరకు కాచి కాపాడి రక్షించిన ప్రతి విధానమును బట్టి నీకే వందనాలు. అద్భుతమైన రీతిలో మాకు
జీవితకాలమంతయు కూడా కృపను ఉచితంగా అనుగ్రహించావు. ఈ జీవనంలో ఇప్పటి వరకు మాకు ప్రభా నీ యొక్క జీవాత్మనిచ్చి సజీవుల లెక్కలో మమ్మల్ని కాపాడి ఉన్నావు. దానంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నిజమైన నీ జ్ఞానమును నీ వాక్కు ద్వారా మాకు అనుగ్రహించి నీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు మేము గుర్తుపట్టి వాటిని అనుభవించుట ద్వారా క్రొత్త కీర్తన మేము పాడి నీ యొక్క దక్షిణ హస్త బలము నీ పరిశుద్ధ బాహువు మాకు కూడా విజయము కలుగజేయునట్లు మేము నీకు లోబడి ఉండేటువంటి ప్రజలుగా ఎల్లప్పుడూ కూడా ఉండేటట్లు నూతనమైన హృదయాలు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి నడిపించండి అయ్యా. ప్రతి పరిస్థితిలోనూ నీ వాక్కు ద్వారా మేము విజయం సాధించి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో జీవించగలిగేటట్లు మాలోంచి నూతన సామర్థ్యాన్ని బయటకు తీసుకురావాల్సిందిగా వేడుకొంచున్నాం. నీ నామాన్ని ఘనపరుచుకొని ఉన్నతంగా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.